గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగి 265 మంది అసలు పరిశారు. వీరికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మృతుల కుటుంబాలకి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘోర దుర్ఘటన మీద కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి భద్రతను కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి నేతలు వారు చేసినటువంటి ఘనకార్యాల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ సంవత్సర కాలం కూటమి పాలన చూస్తే విశాఖపట్నం ప్రజానీకానికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చూసుకుంటే ప్రధానంగా విశాఖ ఉక్కుని, కార్మికుల్ని రక్షిస్తాం, మేము ప్రభుత్వ రంగంలో కాపాడుతామని చెప్పని హామీ ఇచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేడు ముంచే కార్యక్రమానికి ఒడిగట్టింది, కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రధానికాన్ని నమ్మించే దానికోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4,000 తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ, ఎంపీ భరత్ కానీ నోరు ఇప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు ఇప్పే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు డివిజన్ జమ్మూకు సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ కానీ, నోటిఫికేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే, 6 నెలలు ప్రారంభమైతే 11 సంవత్సరాలైనా సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు కార్మిక సంక్షేమానికి సంబంధించి స్కీమ్ వర్కర్స్ ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తున్నాడు, ఒక అధికారం ఇవ్వండి, మీకు జన్మత్యాలు పెంచుతామని చెప్పి అన్నారు. కార్మికులు తొలగిస్తుంటే మీకు ఉపాధి రక్షణ కల్పిస్తామని చెప్పి అన్నారు. నేను అధికారులు చెప్పి చేస్తుంది ఏంటి? అదే నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నారు. కార్మికులు జీతాలు పెంచడం లేదు, ఉద్యోగులు తొలగిస్తున్నారు. మరోవైపు కార్మికులు చేసి త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు తొలగించి 4 లేబర్ కోడ్స్గా కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాల్సిన పోయి, దాన్ని ఆపాల్సిన పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు పూనుకుంది. 10 గంటల్ని 8 గంటల నుంచి 10 నుంచి 12 గంటలు పెంచుకోవడం కోసం అవకాశం ఇచ్చింది. కార్మికులు వ్యక్తులుగా తొలగిస్తూ ఉంది. కానీ మీరు చెప్పింది ఏంటి, ఆచరణ చేస్తుంది ఏంటని చెప్పని మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.